అందరికీ నమస్కారం. ఈరోజు మనం మిథున రాశి వారి గురించి తెలుసుకుందామండి. మిథున రాశి వారికి ఆగస్టు 12, 13, 14, 15 ఈ 4 రోజుల్లో మీకు ఆర్థికంగా చాలా అద్భుతంగా కలిసి రాబోతుంది. అలాగే ఈ 4 రోజుల్లో మీరు హనుమంతుల వారి యొక్క అనుగ్రహంతో మీకు అధికమైనటువంటి ధనలాభం కూడా కలగబోతుంది. మరి ఇంతకీ ఈ 4 రోజుల్లో మీరు ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు? అలాగే మీరు ఎటువంటి మంచి ప్రయోజనాలను మరిన్ని ఎక్కువగా ఈ 4 రోజుల్లో ఎటువంటి పరిహారాలు పాటించడం వల్ల పొందబోతున్నారనేది కూడా తెలుసుకోండి. మీ జీవితంలో అత్యద్భుతమైనటువంటి స్థానాలను ఈ రాశి వారు అధిరోహించబోతున్నారు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు వీరి జీవితాన్ని పోటీగా తీసుకోబోతున్నారు. అలాగే అపజయాలను ఏమాత్రం కూడా కృంగిపోయి అక్కడే ఆగిపోకుండా అత్యంత ఉపాయాలతో వీరి యొక్క లక్ష్య సాధన దిశగా అడుగులు వేసేటటువంటి గొప్ప రోజులుగా ఈ 4 రోజుల్లో చెప్పుకోవచ్చు. మరి పూర్తి వివరణ తెలుసుకుందామండి. కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ముందుగా ఈ రాశి వారి యొక్క గుణగణాలు, మనస్తత్వం విషయానికి వస్తే ఈ రాశిలో జన్మించిన వారు వీరి యొక్క అంతర్గత ఆలోచనలను ఎవరితో కూడా పెద్దగా పంచుకోరు. అదేవిధంగా ఇతరుల ఎత్తులకు లొంగకుండా ఉంటారు. అంతేకాకుండా ఈ రాశి వారు విద్య, వృత్తి, ఉద్యోగ వ్యాపారంలో కూడా బాగా రాణిస్తారండి. డబ్బును బాగా పొదుపు చేస్తారు. తల్లిదండ్రులు ఇచ్చినటువంటి స్థిరాస్తులను కూడా మంచిగా అభివృద్ధి చేస్తారు. ఎక్కువగా వ్యాపారాల్లో వీరు బాగా రాణిస్తారు. వీటితో పాటుగా వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్తారు. గొప్పగా కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి మంచి మంచి ప్రయత్నాలు ఎప్పుడూ కూడా చేస్తూ ఉంటారు. కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల మీకు ఇంకా బాగా లాభాలు అయితే వస్తాయి. అలాగే తాతల నాటి ఆస్తులు నిలబెట్టుకోవడానికి మీరు బాగా కృషి చేస్తారండి. ఈ రాశి వారికి చెందిన వారు విద్యా విషయాలపైన అత్యంత నిష్ఠతో ఉంటారు. సాంకేతిక రంగాల్లో మంచి అభివృద్ధి సాధిస్తారు. తల్లిదండ్రుల కన్నా మీకు అంటే వారు కన్నటువంటి కళలను బాగా నిజం చేసే దిశగా ఉంటారు. ముఖ్యంగా మీరు టెక్నికల్ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. అదృష్టం అనేది రంగాల్లో బాగా కలిసి వస్తుందండి. అలాగే జీవితంలో అనేక సుఖాలను మీరు అనుభవించబోతున్నారు. తరతరాలకు మీరు ఆదర్శంగా నిలవబోతున్నారు. అపార్థంతో విభేదాలు దీర్ఘకాలం కొనసాగబోతున్నాయి. ఈ విషయంలో రాజీ లేకుండా శ్రమిస్తూ ఉంటారు. ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం శ్రద్ధ చూపించండి. దీనివలన చిన్న చిన్న ఇబ్బందులు కూడా, అనారోగ్యాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే పెద్ద సమస్యలకు దారితీసి కొన్ని రకాలుగా కాస్త ఇబ్బంది కూడా పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దీనికి తోడు మీ యొక్క చిన్నతనంలో అంటే ఏదైనా చిన్నపాటి జబ్బులు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వ ప్రతిభలో వీరికి బాగా ఎక్కువగా ఉంటుంది. శని మహర్దశ రాజయోగాన్ని మీకు ఇవ్వబోతుందండి. ఆ దశలో కలిగినటువంటి సంతానానికి యోగం అనేది ఉండబోతుంది. జీవితంలో నిందారోపణలు బాగా మీకు కొంచెం బాధ కలిగించేలా ఉంటాయి. అలాగే మీరు కొన్ని విషయాలను పక్కన పెట్టి చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలను కనుక ఆలోచించినట్లయితే మంచి సక్సెస్ అయితే అవ్వబోతున్నారండి. అయితే ఈ రాశి వారికి ఎలాంటి ఇబ్బందులు ఈ 4 రోజుల్లో కనిపించడం లేదు. ఈ రాశి వారికి చెందిన వారు ఎక్కువ మంది ప్రేమ వివాహాలు చేసుకుంటారు. అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని ముందుకు సాగిపోతూ ఉంటారు. అలాగే మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా కానీ చాలా ఈజీగా పరిష్కరించి ఉంటారు. అలాగే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు వీరు బాగా తెలుసు అనమాట. ఆత్మీయులు, సన్నిహితులతో వచ్చినటువంటి విభేదాలు ఇబ్బందులు గురి చేస్తాయి. మీ విషయంలో ఉన్నత స్థానంలో ఉన్న వారి వల్ల అన్యాయపు తీర్పులు అమలవుతూ ఉంటాయన్నమాట. కాబట్టి కొంచెం అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండండి. ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థానంలో ఉన్నవారి వల్ల మీ కుటుంబానికి కూడా అన్యాయం జరుగుతుంది. అలాగే న్యాయపరమైనటువంటి విషయాలు జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా జాగ్రత్త వహించండి. ఇకపోతే ఈ రాశివారు విలాసవంతమైనటువంటి జీవితానికి కావలసినటువంటి సామాగ్రికి ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. పడమర, దక్షిణ దిక్కులు మీకు బాగా లాభాన్ని ఇస్తాయి. మీ యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. అయితే ఒక స్థాయి వచ్చినటువంటి పాత పద్ధతులు మాత్రం అంటే మీరు ఒక స్థాయికి వచ్చినా కానీ పాత పద్ధతులు ఏవైతే ఉంటాయో వాటిని మాత్రం మీరు విడిచిపెట్టారనమాట. ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయి. అలాగే ఈ రాశి వారిది పరోపకార బుద్ధి అండి. అయితే ఎవరికైనా కానీ మీరు పరోపకారం చేస్తారు. ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల అనవసరమైనటువంటి చిక్కుల్లో పడే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒక్కొక్కసారి మీ యొక్క పరోపకార బుద్ధి వలన అవమానాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏ విషయంలోనైనా కానీ సరే రాజీ లేకుండా శ్రమించే గుణం ఈ రాశి వారిలో ఉంటుంది. విదేశీయానం బాగా లాభదాయకంగా ప్రాఫిట్గా ఉంటుందండి. అంతేకాకుండా సాంకేతిక విద్యలో బాగా రాణించడం వల్ల ఎన్నో రకాలుగా లాభం పొందుతారు. అలాగే మంచి మార్గదర్శకత్వ ప్రతిభ కూడా ఉండడం వల్ల మీకు అన్ని రకాలుగా కూడా కలిసి వస్తుంది. ఇకపోతే ఎంత త్వరగా కోపడతారో అంతే త్వరగా చల్లబడతారు.
ఇప్పుడు మాట్లాడేటటువంటి మాట గంట తర్వాత మార్చేస్తారు. అంటే మాట మీద నిలబడేటటువంటి తత్వం వీరికి ఉండదనమాట. అలాగే ఈ రాశి వారు ఎంత సంపాదించినా కానీ దాన్ని ఖర్చు చేసేస్తూ ఉంటారండి. అందువల్ల వీరు తమ యొక్క సంపాదనను స్థిరాస్తులుగా మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు ఉండదు. ఈ విషయంలో ధనం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే వీరికి అనుకోనటువంటి ఖర్చులు ఎప్పుడూ కూడా వస్తూనే ఉంటాయి. కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే మీకు అంతా బాగా కలిసి వస్తుంది. ఇకపోతే ఈ రాశి వారికి హనుమంతుల వారి యొక్క అనుగ్రహంతో చక్కగా మీకైతే ధనలాభం అనేది కలగబోతుంది. స్వామివారి అనుగ్రహంతో మీ యొక్క పూర్వీకుల నుండి ఆస్తి కూడా మీకు పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు వింటున్నది నిజమేనండి. మీరు అనుకోకుండా ఉన్నట్టుండి ఒక పూర్వీకుల ఆస్తిని సంపాదిస్తారు. దాంతో మీ ఆస్తి మరింత పెరుగుతుంది. లేకపోతే ఇంకా ఏదైనా కానీ మీకు ఒకవేళ గతంలో ఏదైనా అప్పిచ్చుంటే వారు ఎప్పటి నుండో మీకు డబ్బుని ఇవ్వకుండా మిమ్మల్ని కొంచెం ఇబ్బందులు పెడుతూ ఉంటే కనుక అటువంటి వ్యక్తుల నుండి కూడా ఈ యొక్క సమయంలో మీకు మీ డబ్బు అనేది మీ చేతికి వస్తుందన్నమాట. అలాగే కొంతమంది బిజినెస్ పార్ట్నర్స్తో కలిసి మీరు ఏదైనా సరే గతంలో ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఉంటే కనుక అందుకు సంబంధించినటువంటి విషయాల్లో ఏదైనా గొడవలు జరిగి కోర్టులో కేసులు లాంటివి ఉంటాయి కదా, అలా కూడా మీకు రావాల్సినటువంటి డబ్బు పరంగా వస్తుందన్నమాట. ఇక అలాగే మీకు పూర్తి స్థాయిలో న్యాయం కూడా జరుగుతుంది. ఇకపోతే వివిధ రకాల సమస్యలు కష్ట నష్టాల నుండి బయటపడటానికి అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి జాతక రీత్యా కలిగేటటువంటి దుష్ప్రభావాలు తొలగిపోవడానికి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి జ్యోతిష్య పరిహారాలు కనుక కొన్ని చిన్నపాటివి చేస్తే కనుక మీకు అంతా కూడా మరిన్ని ఎక్కువగా శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. మరి అటువంటి పరిష్కారాలు అంటే ఏమిటో కూడా ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ రాశిలో జన్మించిన వారికి దైవభక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఉన్నత స్థానాలను అధిరోహించాలని చెప్పి లక్ష్మీదేవి పూజ చేయడం వల్ల మీకు ఎంతో శ్రేష్టతరం అనేది చెప్పుకోవాలి. కాబట్టి ప్రతి శుక్రవారం కూడా కుంకుమార్చన చేయడం మీకు బాగా శుభకరం. అలాగే ఈ రాశి వారికి చెందినటువంటి వారికి అదృష్టపు సంఖ్యలు వచ్చేసి 12, అలాగే 4. వీరికి శుక్రవారం, బుధవారం, శనివారం బాగా కలిసి వచ్చేటటువంటి రోజులు. ఈ రోజుల్లో మీరు ఏ పని ప్రారంభించినా కూడా శుభ ఫలితాలు కలుగుతాయండి. ఇక మిగిలిన రోజుల్లో నూతన పనులు తలపెట్టకపోవడం మంచిదనే చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ రోజు మీరు ఎటువంటి పనులు కూడా ఈ రోజులో స్టార్ట్ చేసుకోండి. ఇక ఆపదలో ఉన్నవారికి అయితే వీలైనంత సహాయం చేయండి. శనివారాల్లో దేవాలయాలకు వెళ్ళి నల్లని శనగలు ప్రసాదంగా కానీ, అదేవిధంగా నల్లటి నువ్వులు, బెల్లం కలిపి తయారు చేసినటువంటి తీపి వంటకం ఇలా ఏదైనా కానీ ప్రసాదంగా పంచిపెట్టుంటే మీకు ఇది కూడా బాగా కలిసి వస్తుంది. అలాగే ప్రతిరోజు లేదా శుక్రవారాలైనా అమావాస్య రోజులైనా కానీ తప్పకుండా శ్రీ సూక్త స్తోత్రాలు పఠించండి. అలాగే అప్పుడప్పుడు ఏదైనా ఒక ఆలయానికి వెన్న లేదా పెరుగును దానంగా ఇవ్వండి. ఇలా చేయడం వల్ల కూడా మీకు మరిన్ని ఫలితాలు వస్తాయి. అలాగే మీరు ఎవరి నుండి ఉచితంగా ఫ్రీగా ఏ వస్తువును కూడా స్వీకరించడం మీకు ఇష్టం ఉండదు. ఎవరి దగ్గర ఉచితంగా వస్తుందని చెప్పి అసలు ఎప్పుడూ కూడా తీసుకోరు. అలాగే తీసుకోకండి. ఎంత చిన్న వస్తువైనా కానీ ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా తిరిగి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడాన్ని మీ జీవితానికి సంబంధించినటువంటి శాశ్వత అలవాటుగా చేసుకోండి. అలాగే ఈ రాశివారు శనివారం నాడు ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో నేతితో దీపాన్ని వెలిగించండి. అలాగే సింధూరాన్ని స్వామికి అర్పించండి. ఇలా చేయడం వల్ల కూడా మీ యొక్క వ్యాపార అభివృద్ధి ఎవరైతే ఈ రాశివారు కోరుకుంటారో వారికి వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతుందన్నమాట. వృత్తిపరంగా కూడా మంచి వృద్ధిని చూస్తారు. ఉద్యోగపరంగా మంచి ఇన్కమ్ వస్తుంది. అంతేకాదు ఈ రాశివారు లలితా సహస్రనామం చదవడం కూడా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయి. అన్ని విధాలుగా కాలం కలిసి వస్తుంది అని చెప్పి జ్యోతిష నిపుణులు సైతం చెబుతున్నారు. అలాగే చాలామంది స్వామీజీలు, మునులు, ఋషులు కాలజ్ఞానాన్ని చెప్పడం జరిగింది. కానీ బ్రహ్మంగారి కాలజ్ఞానానికి మాత్రం ఒక ప్రత్యేకత అయితే ఉందని మనందరికీ తెలిసిందే కదండి. కాబట్టి బ్రహ్మంగారు చెప్పినటువంటి చాలా విషయాలు ఇప్పటి వరకు ఎన్నో జరుగుతూ వస్తున్నాయి. మరి ఈ క్రమంలో బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానం ప్రకారం ఈ రాశిలో జన్మించిన వారి యొక్క పూర్తి జాతకాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. తప్పకుండా తెలుసుకోనండి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు రాబోయే రోజుల్లో ఎటువంటి విపత్తులు సంభవిస్తాయో ముందుగానే ఊహించి కాలజ్ఞానాన్ని అయితే రచించారు కదా, మనందరికీ తెలిసిందే. అయితే బ్రహ్మంగారు చెప్పిన విధంగానే కాలజ్ఞానంలో చాలా విషయాలు నిజంగానే జరిగాయి. మరి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు 17వ శతాబ్దంలో కాలజ్ఞాన తత్వాలను బోధించినటువంటి గొప్ప యోగి, హేతువాది, సంఘ సంస్కర్త, సాక్షాత్తు స్వామివారి దైవస్వరూపం. కాబట్టి తన యొక్క కాలజ్ఞానంలో భవిష్యత్తు గురించి చెప్పినటువంటి ఎన్నో విషయాలు కూడా నిజమయ్యాయి. మరి ఈ క్రమంలో మనం కాలజ్ఞానం ప్రకారం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ రాశిలో జన్మించిన వారి యొక్క పూర్తి జాతకం గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు క్రమశిక్షణతో ఎక్కువగా మంచి
నలుగురికి కూడా ఆదర్శప్రాయంగా ఉంటారండి. ఎంత ఉన్నత స్థితి సాధించినా కానీ మరింత పురోగతి సాధించాలనేటటువంటి తపనతో నిరంతరం కష్టపడుతూ ఉంటారు. అభివృద్ధి సాధించాలనేటటువంటి తపనతో వ్యక్తిగత ప్రతిష్టతకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గడిస్తారు. మీ అంచనా అనేది 100% నిజమవుతుందండి. అలాగే మీ యొక్క వైఫల్యం చెందినటువంటి 10% పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధికులు, స్త్రీల వలన ఎక్కువగా నష్టపోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితిని మీరు సాధిస్తారు ఈ రాశివారు. ఉద్యోగుల పట్ల, వీరికి విధుల పట్ల స్పష్టమైనటువంటి అవగాహన ఉంటుంది. అలాగే వీరి యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రం వీరు అసలు తట్టుకోలేరండి. ఏ విషయంలోనైనా కానీ వాళ్ళు స్వయం నిర్ణయాధికారాన్ని కోరుకుంటారు. సమాజంలో వీరికంటూ ఒక గుర్తింపు రావాలని చెప్పి ఆశిస్తూ ఉంటారు. అలాగే వీరికి ఏ పని అప్పగించినా కానీ చాకచక్యంతో, చక్కని తెలివితేటలతో పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఏ సందర్భంలోనూ ఎవరితో ఎలా మాట్లాడాలనేది వీరికి బాగా తెలుసు. అలాగే రాశి వారికి పట్టుదల, ఆదర్శం, అందరికంటే గొప్పగా జీవించాలనేటటువంటి కోరిక ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడూ కూడా ఓటమిని అనేది అసలు యాక్సెప్ట్ చేయరనమాట. అలాగే ఏ విషయంలో కూడా నిరాశ చెందరు. ఎప్పుడూ కూడా విజయపదంలో నడవడానికి వీరు ఎక్కువగా అనేది ఇష్టపడుతూ ఉంటారనమాట. ఇక వీరికి ఆవేశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది వీరికి నష్టదాయకంగా మారుతుందనే చెప్పుకోవచ్చు. దీనివల్ల అనేక చిక్కులు కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఇతరుల బాధ్యతలను వీరిని ఎత్తిన పెట్టుకొని చిరకాలం బాధపడుతూ ఉంటారు. కాబట్టి వీరు అభిమానం, దురాభిమానం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మీపైనే ఉంది. ఇక ఈ రాశి వ్యక్తులు అప్పుడే పరిచయమైనటువంటి కొత్త వారిని సైతం ఇట్టే నమ్మేస్తూ ఉంటారు. జాలిపడి ఏదైనా కానీ వారికి అన్ని విషయాలను చెప్పేసి వారితో అనేక విధంగా మళ్ళీ ముందు రోజుల్లో నష్టాలను కొని తెచ్చుకునేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వీరు ఇతరుల కష్టాల పాలు కాకుండా వీరి బాధ్యతను కూడా భుజాలపై వేసుకునేటటువంటి మనస్తత్వంతో సహాయం చేయాలని చెప్పి అనుకుంటారు. కానీ వారేంటంటే మోసం చేసి వీరిని అన్ని రకాలుగా వాడుకొని పక్కన పెట్టేస్తారు. కాబట్టి అటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అధికారం, కీర్తి, దాహం, ప్రచారకాంక్ష ఈ విషయాలకు మీరు అసలు లొంగిపోరు. ఇకపోతే ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ 4 రోజుల్లో మీకు చాలా బ్రహ్మాండంగా కలిసి రాబోతుందండి. అటు వ్యాపారపరంగా కావచ్చు, ఇటు ఉద్యోగపరంగా కావచ్చు, ఇలా మీరు ఏ రంగంలో ఉన్నా కానీ మీకు అన్ని విధాలుగా కూడా చాలా చక్కగా కలుసుబాటుగా అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో సాహిత్యం, శాస్త్రబోధన, సాంకేతిక విద్య వీటికి సంబంధించినటువంటి వృత్తులు అయితే మీరు చాలా బ్రహ్మాండంగా రాణిస్తారు. మంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో కన్నా కూడా వ్యాపారంలో మీరు చాలా చక్కగా రాణిస్తారు ఈ 4 రోజుల్లో. ఇక అలాగే మీరు మొదటి నుండి కూడా కష్టపడేటటువంటి తత్వం కలిగిన వారు సుఖాలను వెతుక్కుంటారు. అంటే మీరు ఏ విషయంలో అయితే కష్టపడతారో దానికి సంబంధించి సుఖాన్ని వెతుక్కుంటారనమాట. అనవసరంగా ఏదొచ్చినా కూడా మీరు దాన్ని పెద్దగా ఇష్టపడరు. అలాగే ఐరన్, సిమెంట్ రంగాల్లో కూడా బాగా రాణిస్తారు. ఏ వ్యాపారాన్ని ప్రారంభించినా మీరు తిరుగుండదండి. అలాగే ఒక్కోసారి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాపారంలో కూడా కొత్త విషయాలు తెలుసుకోవాలనేటటువంటి కోరిక మీకు ఎక్కువగా ఉంటుంది. అలాగే సాంకేతిక విద్యలో కూడా మీరు బ్రహ్మాండంగా రాణిస్తారు. అలాగే ఉన్నతమైనటువంటి ఆశయాలతో ముందుకు వెళుతూ ఉంటారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు కూడా ప్రయత్నాలు సఫలమవుతూ ఉంటాయి. ఈ 4 రోజులు కొంచెం వీటి గురించి బాధపడకండి. తర్వాత ఎప్పుడైనా మంచిగా ఉన్నప్పుడు చూసుకోండి. అలాగే మీకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ 4 రోజుల్లో మీకు దగ్గర బంధువు అయినటువంటి ఎవరైనా బంధువులు కానీ, సన్నిహితులు కానీ, లేదా స్నేహితురాలు కానీ ఇలా ఎవరైనా కానీ ఒక బంధాన్ని మీరు దూరం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఏదైనా వారితో ఏర్పడేటటువంటి కొంచెం గొడవలు కానీ, లేదంటే అంతకుముందు ఏదైనా విషయం దగ్గర వారితో కొంచెం ఏదైనా గొడవలు పడి మరలా తిరిగి మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నప్పటికీ కూడా మరలా ఈ 4 రోజుల్లో ఏదో ఒక విధంగా వారితో అయితే కొంచెం దూరంగా, అంటే వాళ్ళని అవాయిడ్ చేసే విధంగా అయితే ఆ బంధాన్ని మరలా మీరు దూరం చేసుకునేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఈ విధంగా అయితే ఈ రాశి వారికి 4 రోజుల్లో ఉండబోతుందండి. మరి 4 రోజుల్లో మీరు చేయవలసినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు, అలాగే ప్రయాణాలు కూడా మీకు బాగా కలిసి వస్తాయి. కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇంట్లో చక్కగా ఉదయం, సాయంత్రం దీపారాధన చేసుకోండి. అలాగే దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాల యొక్క సందర్శనం కూడా చేసుకోవడం వల్ల మీకు ప్రతికూలమైనటువంటి సమయం ఉన్నా కూడా అనుకూలంగా మారుతుంది. హనుమాన్ చాలీసా, లలితా సహస్రనామం వంటివి మీకు బాగా మేలు చేస్తాయి. ప్రతికూలమైనటువంటి సమయాన్ని మీ నుండి దూరం చేసి మంచిగా అనుకూలంగా ఉండేలాగా, దైవం యొక్క అనుగ్రహం అనేది మీకు తోడుగా ఉండేలాగా ఉంటుందన్నమాట. మరి తెలుసుకున్నారు కదండి ఈ రాశి వారి 4 రోజుల్లో ఏం జరుగుతుందనేది. తిరిగి మరలా ఒక చక్కని వీడియోలో కలుసుకున్నాం. అంతవరకు నమస్కారం.